నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం జపాన్ పర్యటనలో రేవంత్ రెడ్డి టోక్యో నగరాన్ని సందర్శిస్తున్న సీఎం నెల్లూరులో వక్ఫ్ వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టిన ముస్లిం సంఘాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు పడే అవకాశం తిరుమలలో భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు సాంకేతికతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను సీఎం చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టోక్యో పర్యటనను గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తూ ప్రారంభించనున్నారు. అనంతరం టోక్యో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడంలో కీలకంగా మారనుంది. తర్వాత భారత ఎంబసీ ఆధ్వర్యంలో జరగనున్న పారిశ్రామిక ప్రతినిధుల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఇందులో టయోటా, తోసిబా, ఐసిన్, ఎన్టీటీ వంటి దిగ్గజ సంస్థల సీఈఓలతో వేర్వేరుగా భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనపై చర్చించనున్నారు. ఆ తర్వాత జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణలో నగరాభివృద్ధి, రవాణా రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గాలు చర్చించనున్నారు. అంతేకాకుండా టోక్యోలోని ప్రసిద్ధ సుమిదా నది తీర ప్రాంతాన్ని ఆయన సందర్శించనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారాలతో సంబంధం లేకుండా తిరుమలలో భక్తులతో కిటకిటలాడుతుంది. దీంతో దర్శనం కూడా ఆలస్యంగా మారుతుంది. ఈ క్రమంలో ఇవాళ 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 56,279 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,019 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారాలతో సంబంధం లేకుండా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో దర్శనం కూడా ఆలస్యంగా మారుతుంది. ఈ క్రమంలో ఇవాళ 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 56,279 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,019 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో బిల్డింగ్ నుంచి దూకి యువతి సూసైడ్ చేసుకుంది. అస్సాంకి చెందిన సుల్తానా బేగం గచ్చిబౌలిలోని అంతేరా కిచెన్ అండ్ బార్లో పనిచేస్తోంది. గతంలో నవాబ్ హోటల్లో పనిచేస్తున్న సమయంలో హోటల్ మేనేజర్ కోల్కతాకు చెందిన సాహిదుల్ షేఖ్తో ప్రేమ ఏర్పడింది. సుల్తానా బేగం ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో తనను పెళ్లి చేసుకోవాలని సాహిదుల్పై ఒత్తిడి తీసుకువచ్చింది. ఇదే విషయమై కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సుల్తానా తన ఫ్రెండ్ ఫోన్ నుంచి అతడికి కాల్ చేసి పెళ్లి చేసుకోకపోతే బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతానని చెప్పింది. స్పందించకపోవడంతో సుల్తానా అంజయ్ నగర్ బంజారా బస్తీలోని సాహిదుల్ నివాసం ఉంటున్న బిల్డింగ్ 6వ ఫ్లోర్లోని పెంట్ హౌస్ పై నుంచి దూకింది. బిల్డింగ్ నుంచి కారుపై పడడంతో సుల్తానా తల చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. భారీ శబ్దం రావడంతో లిక్కిపడ్డ స్థానికులు బయటకు వచ్చి చూడగా సుల్తానా బేగం రక్తపు మడుగులో కనిపించింది. ఇక వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలి బంధువు మహమ్మద్ సుల్తాన్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో బిల్డింగ్ నుంచి దూకి యువతి సూసైడ్ చేసుకుంది. అస్సాంకు చెందిన సుల్తానా బేగం గచ్చిబౌలిలోని అంతేరా కిచెన్ అండ్ బార్లో పనిచేస్తోంది. గతంలో నవాబ్ హోటల్లో పనిచేస్తున్న సమయంలో హోటల్ మేనేజర్ కోల్కతాకు చెందిన సాహిదుల్ షేఖ్తో ప్రేమ ఏర్పడింది. సుల్తానా బేగం ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో తనను పెళ్లి చేసుకోవాలని సాహిదుల్పై ఒత్తిడి తీసుకువచ్చింది. ఇదే విషయమై కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక సుల్తానా తన ఫ్రెండ్ ఫోన్ నుంచి అతడికి కాల్ చేసి పెళ్లి చేసుకోకపోతే బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతానని చెప్పింది. స్పందించకపోవడంతో సుల్తానా అంజయ్ నగర్ బంజారా బస్తీలోని సాహిదుల్ నివాసం ఉంటున్న బిల్డింగ్ 6వ ఫ్లోర్లోని పెంట్ హౌస్ పై నుంచి దూకింది. బిల్డింగ్ నుంచి
కింద పడడంతో సుల్తానా తల చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. భారీ శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డ స్థానికులు బయటకు వచ్చి చూడగా సుల్తానా బేగం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలి బంధువు మహమ్మద్ సుల్తాన్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు యువతి మృతదేహాన్ని పరీక్షించి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నేడు రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. నేడు తెలంగాణలోని సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, నాగర్ కర్నూల్, కొమరంభీం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలోని అనకాపల్లి, అన్నమయ్య, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, శ్రీ సత్యసాయి, ఏలూరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా తీర ప్రాంతాల్లో అధిక ఆటుపోట్లు ఉండవచ్చని, మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో ముస్లింలు నిరసన చేపట్టారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు పాల్గొన్నాయి. స్థానిక దర్గా సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. గత కొన్ని రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2025 వక్ఫ్ బోర్డు చట్ట సవరణలు తీసుకొచ్చిందో ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగంలో ఏదైతే మత స్వేచ్ఛ హక్కు ఉందో ఆ హక్కుల్ని హరిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువస్తే ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం దీనికి మద్దతు ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఇది కేవలం ఒక మతానికి సంబంధించి కాదు, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడి హక్కు కూడా ఇది. రాజ్యాంగం అంటే ఏ ఒక్క ముస్లిందో, ఏ ఒక్క క్రిస్టియన్దో, ఏ ఒక్క హిందువుదో కాదు. రాజ్యాంగం అంటే భారతీయులది. భారత రాజ్యాంగంపై నిర్మితమైన ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలని, దేశ ప్రజల్ని మోసం చేశాయి. ఈ మోసానికి నైవంచనగా మరలా రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేయడం జరిగింది. దీనిని ఖచ్చితంగా సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇందులో 25 సంవత్సరాలు గాని కనీసం ముస్లింలు కాకపోతే మన దర్గాకి ఏదన్నా ఇవ్వాలన్నా గానీ, మసీద్కి ఏదన్నా ఇవ్వాలన్నా గానీ ఇచ్చేదానికి హక్కు లేదంట. ఎవడ బసొత్తిస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. నా డబ్బు, నా ఆస్తి, నా హక్కుని నేను ఈరోజు తీసుకొచ్చి ఒక దర్గాకో మసీదుకో ఇవ్వాలంటే మీరు చట్టం చేయాలా? దాన్ని మీరు చేసిన చట్టం కూడా రాజ్యాంగానికి లోబడి ఏమైనా ఉందా? రాజ్యాంగ హక్కుల్ని తొంగలో దొక్కి ఈరోజు మీరు హక్కుల్ని కాలరాస్తూ చట్టం చేశారు. ఈ చట్టాలని ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ముస్లింలకి వక్ఫ్ బోర్డు చట్టం అన్నారు,
రేపు క్రిస్టియన్స్ కి చట్టం చేయకుండా ఉండరు, హిందువుల గురించి కూడా చట్టాలు చేయకుండా ఉండరు. వీటిలన్నింటినీ కూడా ఖండించాలి అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే చట్టాలు చేస్తున్నారో వాటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఏఎస్పేటలో ప్రతి సోదరుడు కూడా కలిసి ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేకంగా 2025 వక్ఫ్ చట్ట సవరణలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఎంఆర్ఓ కూడా వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడితోనే ఆగదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్ళి ఏదైతే గతంలో రైతులు 365 రోజుల పాటు వాళ్ళు రాజ్యాంగానికి స్ఫూర్తిగా, లౌకిక రాజ్యాంగానికి స్ఫూర్తిగా వాళ్ళు వెళ్లి వాళ్ళ హక్కుల్ని సాధించుకొని చట్ట సవరణలు ఏదైతే వాళ్ళు వెనక్కి తీయించుకున్నారో అదే స్ఫూర్తితో మేము కూడా ఈ రోజు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. గత కొన్ని రోజుల ముందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. వీఎంసీ పరిధిలో ఉన్న సమస్యలు, అభివృద్ధి ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ లేకుండా ఉండేలా వరద నీటి కాలువల పనులు వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గోనిపేట బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న గోధుమ లోడ్ లారీని హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు బలంగా ఢీకొంది. క్యాబిన్లో ఉన్న 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో నాణ్యతా లోపం వెలుగు చూసింది. నిర్మల్ జిల్లా మహాగాంలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. స్థానిక ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ సీసీ రోడ్డు నిర్మాణ పనులు చకచకా జరిగిపోయాయి. కానీ ఆ రోడ్లలో నాణ్యతా లోపం కారణంగా గుంతలు తేలుతున్నాయి. దీంతో గ్రామస్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.